ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. మన అడ్రస్ వచ్చేప్పటికి గుంటూరు ఐపీడీ కాలనీ 4th లైన్ అండి. ఎవరైనా స్క్రీన్ మీద కనపడేటువంటి నెంబర్కి కాల్ చేసి రావచ్చండి. ఈరోజు మరిన్ని కలెక్షన్స్తో మళ్ళీ రావడం జరిగింది. మొదటిగా మనం గణేష్ అండి, చాలా బాగున్నారు వినాయకులు అయితే. హైట్ వచ్చేప్పటికి మనకి 2.2 ఇంచెస్ అయితే ఉన్నారు. చాలా బాగున్నారు. వెయిట్ కూడా బాగుంటుందండి, వెయిట్ ఎక్కువ వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత బాగున్నారు. 350 రూపీస్ అండి. ఈచ్ వన్ వచ్చేప్పటికి మనకి 350 రూపీస్. అలాగే మరో గణేష్ అండి, ఈయన కూడా చాలా బాగున్నారు అనమాట. ఇవన్నీ వెయిట్ ఎక్కువ వస్తాయండి. 2.5 ఇంచెస్లో అయితే ఈ గణేష్ రావడం జరిగింది. వెయిట్ ఎక్కువ వస్తాయి అనమాట. 400 రూపీస్ అండి. ఈ గణేష్ కూడా ఎంత బాగున్నారో అసలు. అలాగే మనకి లక్ష్మీ నరసింహస్వామి అండి, ఎంత చక్కగా ఉన్నారో. లక్ష్మీ నరసింహస్వామి అయితే 3 ఇంచెస్ హైట్లో అయితే రావడం జరిగింది. 3 ఇంచెస్ హైట్ అండి, చక్కగా ఉన్నారు. 550 రూపీస్ అనమాట. నెక్స్ట్ మనకి అలాగే పంచముఖ హనుమ అండి, ఈయన కూడా ఎంత బాగున్నారు అసలుకి. 5 ముఖాలతోటి స్వామివారి తోక కూడా చూడండి ఇలా పైకి ఉండాలంటారు కదా, అలా పైకి ఉందనమాట. చాలా బాగున్నారు హనుమ కూడా. హైట్ వచ్చేపాటికి మనకి 3 ఇంచెస్ హైట్ అండి. ప్రైస్ వచ్చేపాటికి 650 రూపీస్ అండి. వెయిట్ అయితే ఎక్కువ వస్తుంది. 650 రూపీస్. నెక్స్ట్ లక్ష్మీ హయగ్రీవ స్వామి అండి, ఎంత బాగున్నారో. ఈ స్వామి కూడా మనకి 3.5 ఇంచెస్ అయితే రావడం జరిగింది. చాలా కలగా ఉన్నారు స్వామి అయితే. అమ్మవారు లక్ష్మీ అమ్మవారు. ప్రైస్ వచ్చేప్పటికి మనకి 550 రూపీస్ అండి. 550 రూపాయలు. సకల జ్ఞానానికి ప్రసిద్ధి అనమాట హయగ్రీవ స్వామి. నెక్స్ట్ వచ్చేప్పటికి మనకి దత్తాత్రేయ స్వామి అండి, ఈయన కూడా వచ్చేప్పటికి మనకి 3 ఇంచెస్లో రావడం జరిగింది. 400 రూపీస్ అండి. దత్తాత్రేయ స్వామి ఎంత బాగున్నారో. దత్తాత్రేయ స్వామి బిగ్ సైజ్ కూడా ఉన్నారండి. అలాగే మనకి ఈయన వచ్చేపాటికి 3.5 ఇంచెస్ అయితే హైట్లో రావడం జరిగింది. వెయిట్ ఎక్కువ వస్తుందండి. 650 రూపీస్ అనమాట. దత్తాత్రేయ స్వామి చాలా బాగున్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాలతో 3 ముఖాలతో ఉన్నారు స్వామి అయితే. నెక్స్ట్ మనకి యాంటిక్ ఫినిషింగ్లో అండి భూ వరాహస్వామి అండి, భూదేవి సమేతంగా వరాహస్వామి 3 ఇంచెస్ హైట్లో అయితే రావడం జరిగింది. ఎంత బాగున్నారో స్వామి అయితే. 550 రూపీస్ అండి స్వామివారి ప్రైస్ వచ్చేపాటికి. ఈ భూవరాహస్వామి మనకి మరో మోడల్లో రావడం జరిగింది. నించుని ఉన్నారనమాట ఈ భూవరాహస్వామి. ఈయన కూడా హైట్ వచ్చేపాటికి మనకి 3 ఇంచెస్ అబో అయితే ఉన్నారు. ప్రైస్ వచ్చేపాటికి 400 రూపీస్ అండి భూవరాహస్వామి. నెక్స్ట్ అన్నపూర్ణ అమ్మవారు అండి, ఎంత చక్కగా ఉన్నారు అమ్మవారు అయితే. హైట్ వచ్చేపాటికి 3 ఇంచెస్ అబో అయితే ఉన్నారు. చాలా బాగుంది. 550 రూపీస్ అండి. వెయిట్ ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ కుబేరుడు అండి, కూర్చుని ఉన్నారు. ధనరాశితో కూర్చుని ఉన్నారు. ఎంత బాగున్నారో. 3 ఇంచెస్ అబో అయితే ఉంది కుబేరుడు అయితే. ఎంత చక్కగా ఉన్నాడో కూర్చుని. బ్యాక్ సైడ్ కూడా నీట్ ఫినిషింగ్ అనమాట. ప్రైస్ వచ్చేప్పటికి మనకి 600 రూపీస్. కొంచెం వెయిట్ అయితే ఎక్కువ ఉంటుంది. అలాగే మనకి లక్ష్మీ అమ్మవారు అండి, కమలంలో కూర్చొని ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారు. అమ్మవారు కూడా మనకి 3 ఇంచెస్ అయితే హైట్ ఉంటారు. 550 రూపీస్ అండి. ఎంత చక్కగా ఉందో అమ్మవారు కూడా. ఈ లక్ష్మీ అమ్మవారు మరో మోడల్ కూడా ఉన్నారండి మన దగ్గర. ఈమె కూడా కమలంలో ఉన్న అమ్మవారు అనమాట. హైట్ ఈమె కూడా 3 ఇంచెస్ అయితే ఉంటుంది. 500 రూపీస్ అండి. 500 రూపాయలు. అలాగే మనకి స్మాల్ సైజ్ కావాలి అనుకుంటే ఇలా స్మాల్ సైజ్ కూడా లక్ష్మీ అమ్మవారు ఉన్నారండి. అమ్మవారు వచ్చేప్పటికి 2.5 ఇంచెస్ అనమాట. 400 రూపీస్ అండి. వెయిట్ అయితే ఎక్కువ వస్తుంది. అలాగే మనం చిన్న అమ్మవారి ప్రైస్ వచ్చేప్పటికి మనకి 400 రూపీస్ అండి. అలాగే బాలాజీ కూడా పెట్టుకోవచ్చు అండి. ఇలా ఏకపీఠం మీద ఇలా చిన్న స్వామివారిని కూడా పెట్టుకోవచ్చు. బాలాజీ హైట్ వచ్చేప్పటికి 4 ఇంచెస్ అండి. చాలా బాగున్నారు స్వామివారు అయితే. అభయహస్తంతో 4 ఇంచెస్ హైట్. 450 రూపీస్ అండి. ఎంత చక్కగా ఉన్నారో గోల్డ్ ఫినిషింగ్లో. నెక్స్ట్ లక్ష్మీ అమ్మవారు అండి, అమ్మవారు కూడా 3 ఇంచెస్ హైట్లో అయితే ఉన్నారు. మంచి స్మైలీ ఫేస్తో ఉన్నారండి అమ్మవారు కూడా. ఎంత కళగా ఉందో ఫేస్, చక్కగా ఉన్నారు. అమ్మవారి ప్రైస్ వచ్చేప్పటికి మనకి 550 రూపీస్ అండి. 550 రూపాయలు. వెయిట్ అయితే ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ మనకి గజలక్ష్మి అమ్మవారు అండి, అమ్మవారు కూడా ఏనుగులతో చక్కగా బాగుంది. హైట్ వచ్చేప్పటికి దగ్గర 3 ఇంచెస్ అయితే ఉంటుంది. ఈ లెంత్ కూడా మనకి 3.5 ఇంచెస్ దాకా లెంత్ కూడా ఉంటుంది. ఎలిఫెంట్స్ కూడా కలిసి ఉన్నాయి అనమాట. 400 రూపీస్ అండి. వెయిట్ ఎక్కువ వస్తుంది. 400 రూపాయలు. నెక్స్ట్ చిన్నది ఆవు దూడ అండి. 1.2 ఇంచెస్ అయితే హైట్ ఉంది. అలాగే 2 ఇంచెస్ అయితే లెంత్ ఉంది. చాలా బాగుంది. 150 రూపీస్ అండి. దేవతా మందిరాలు చిన్నగా ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు. చాలా బాగుంది. 150 రూపీస్ అనమాట.
ఎలిఫెంట్స్ అండి యాంటిక్ ఫినిషింగ్లో వచ్చినాయి. 1 ఇంచ్ అయితే హైట్ ఉన్నాయి, 2 ఇంచెస్ అయితే లెంత్ ఉన్నాయండి. చాలా బాగున్నాయి. పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి 350 రూపీస్ అనమాట. ఎంత బాగున్నాయో, వెయిట్ అయితే ఎక్కువే ఉంటాయండి. యాంటిక్ ఫినిషింగు. నెక్స్ట్ 1.5 ఇంచ్ హైట్లో అయితే ఎలిఫెంట్స్ అండి, 2 ఇంచెస్ అయితే లెంత్ ఉన్నాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి అనమాట, వెయిట్ ఎక్కువ వస్తాయి. ఎలిఫెంట్స్ వచ్చేప్పటికి మనకి 450 రూపీస్ అండి, వెయిట్ అయితే ఎక్కువ వస్తాయి అనమాట. చాలా బాగున్నాయి ఇవి కూడాను. నెక్స్ట్ 2 ఇంచెస్ హైట్లో అండి ఎలిఫెంట్స్, ఇవి కూడా చాలా బాగున్నాయి, వెయిట్ అయితే ఎక్కువ వస్తాయి అనమాట. ఎంత బాగున్నాయో, 2.5 ఇంచెస్ అయితే లెంత్ ఉంటాయి, వెయిట్ ఎక్కువ వస్తాయండి. పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి 750 రూపీస్ అండి, 750 రూపాయలు. నెక్స్ట్ శంకుచక్ర నామంలో వెంకటేశ్వర స్వామి అండి. ఈయన కూడా 5 ఇంచెస్ అయితే హైట్ ఉంది. అలాగే ఈ లెంత్ వచ్చేప్పటికి మనకి 4.5 ఇంచెస్ అయితే లెంత్ ఉంటుంది. చాలా బాగుంది, హెవీ వెయిట్ అయితే వస్తుందండి. ప్రైస్ వచ్చేప్పటికి మనకి 1100 రూపీస్ అండి. స్వామివారు కూడా చాలా బాగున్నారు, మనం తులసిమాల అలా వేసుకోవచ్చండి, చక్కగా ఉన్నారు. నెక్స్ట్ కల్పవృక్షం అండి, 7 ఇంచెస్ హైట్లో అయితే ఉంది, వెయిట్ అయితే ఎక్కువ వస్తుంది. చాలా బాగుంది కల్పవృక్షం కూడాను. ప్రైస్ వచ్చేప్పటికి మనకి 850 రూపీస్ అండి. ఇలా కల్పవృక్షం దగ్గర మనం ఇలా కృష్ణయ్యని కూడా పెట్టుకోవచ్చండి. చాలా డెకరేటివ్గా బాగుంటుంది కూడా. ఇలా కృష్ణయ్యని పెట్టుకుంటే బ్యాక్ సైడ్ ఏమో కల్పవృక్షం, ముందేమో కృష్ణయ్య.